ఫోన్ ట్యాపింగ్ కేసుతో రేవంత్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఆ కేసును సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ విచారణ పేరుతో వేధిస్తోంది. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు, ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించింది. ఇచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు సంతోష్ కుమార్ సిట్ విచారణకు హాజరు కానున్నారు. సిట్ ఇచ్చిన నోటీసుపై స్పందించిన సంతోష్ కుమార్ సిట్ కార్యాలయానికి వెళ్తానని, విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సీట్ విచారణకు సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్, మరి కాసేపట్లో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సీట్ విచారణకు హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ సిట్ విచారణకు హాజరు కావాల్సిందిగా బీఆర్ఎస్ రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు సిట్ అధికారులు నోటీసు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సిట్ విచారణకు హాజరవుతారు. ముందుగా కొద్దిసేపటి క్రితమే నందినగర్ చేరుకున్నటువంటి సంతోష్ కుమార్కి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. అక్కడ బయలుదేరి జూబ్లీహిల్స్ చేరుకుంటారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్న తర్వాత సిట్ విచారణలో ఆయన పాల్గొంటారు. చట్టం మీద, న్యాయం మీద గౌరవం ఉన్నటువంటి కేసీఆర్ సైనికులుగా వాళ్ళు ప్రతిసారి చెప్తా ఉన్నారు. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎదుర్కొంటాం, మేము చేసిన తప్పేమీ లేదు, కావాలని దీంట్లో ఒక రకమైనటువంటి అభూత కల్పనలు సృష్టించడానికి, ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి, డైవర్షన్ చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి రాజకీయం చేస్తోంది. దీంట్లో భాగంగానే ఇవాళ సిట్ విచారణకు రావాలని నోటీస్ ఇచ్చింది. ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా సంతోష్ కుమార్ను పదే పదే ఇబ్బందులకు గురి చేయాలన్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లో భాగంగానే నోటీసులు సర్వ్ చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ ఇవాళ వచ్చేటువంటి అవకాశం ఉన్న సందర్భంలో ఈ ఎన్నికల్లో పూర్తిగా ప్రజల మైండ్ను డైవర్ట్ చేయాలి. అంతేకాకుండా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇన్వాల్వ్ అయినటువంటి అనేక అక్రమాలు ఇన్వాల్వ్ అయిందో, సింగరేణి నైని టోల్ బ్యాక్కి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, ఇతర అవినీతి పెద్ద ఎత్తున చేసినటువంటి అనేక రకాల అంశాలు కావచ్చు, వాటి నుంచి డైవర్షన్ చేయడానికి మాత్రమే ఈ రకమైనటువంటి నోటీసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాలుగా ఒక తెలుగు సీరియల్ లాగా కొనసాగుతున్నటువంటి ఈ రకం ఒక కేసుకు సంబంధించి ఇవాళ వరుసగా వారం రోజుల నుంచి ఒక సీరియల్ను పొడిగించేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్ళడం, ఆయన తిరిగి వచ్చేంత వరకు రాష్ట్రంలో ఒక సీరియల్ని నడిపించాలనేటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా, ఎట్లాంటి ఇబ్బందులకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష రోల్ను పోషిస్తూ ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఎలాగైతే తప్పుదో పట్టించే విధంగా 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ప్రజలను 2 ఏళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తుందో, ఆ ఇబ్బందుల నుంచి పూర్తిగా ప్రజలు ఏం మోసపోతున్నారు, ప్రజలకు ఏం కావాలనేటువంటి అంశాన్ని ప్రభుత్వాన్ని సభలో బయట నిలదీస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను, ఆ పార్టీ కార్యకర్తలను, ఆ పార్టీ నేతలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినా కూడా ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన పోరాడతామని చెప్తున్నారు. మరి కాసేపట్లో సంతోష్ కుమార్ నందినగర్ నుంచి నేరుగా విచారణకు హాజరవుతారు. విచారణకు హాజరైన తర్వాత దాదాపు 3-4 గంటలు ఆయనను విచారించే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఎవరికి నోటీసులు సర్వ్ చేసినా కూడా ఉదయం 11 గంటలకు రమ్మని చెప్పారు. కానీ సంతోష్ కుమార్కు మాత్రం 3 గంటలకు రావాలని సమాచారం ఇచ్చారు. దాంట్లో ఏం లేకపోయినా క్వశ్చన్స్ అన్నీ అడిగిన క్వశ్చన్సే అడుగుతూ కావాలని కాలయాపన చేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత
3 క్వశ్చన్స్కి 3 గంటలు కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ఇది మానసికంగా వచ్చినటువంటి వ్యక్తులను గురి చేయడానికి మాత్రమే సిట్ అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా చీప్ ట్రిక్స్గా ఇవాళ విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో ఎట్లాంటి ఇబ్బందులకు గురి చేసినా తాము ఎట్లాంటి అన్యాయాలు చేయలేదు, అక్రమాలకు పాల్పడలేదు, అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది జరగలేదు అనేటువంటి దాంట్లో మా పాత్రనే లేదు అనేటువంటిది క్లియర్గా తీర్థనం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అనేక వేదికల మీద చెప్పింది. కానీ ఇవాళ కావాలని అధికారులు అప్పటి ఉన్నటువంటి మహేందర్ రెడ్డితో పాటు రవి గుప్తా ఇతర అధికారులను పక్కన పెట్టి కావాలని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ రేవంత్ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఈ కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుందని చెప్తున్నారు. మరి కాసేపట్లో సంతోష్ కుమార్ నందీనగర్ నుంచి నేరుగా విచారణకు హాజరవుతారు. 3 గంటల కల్లా జూబ్లీహిల్స్ స్టేషన్ చేరుకొని ఆయన విచారణ ఎదుర్కొంటారు. విచారణ సందర్భంగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆయన ముందుగానే చెప్పారు, తన క్యాడర్కి కానీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా ఇక్కడికి రావద్దని చెప్పారు. దాంట్లో భాగంగానే సాదాసీదాగా ఆయన వచ్చి తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అడిగే క్వశ్చన్లకు అన్నిటి వరకు తన దగ్గర ఉన్నటువంటి సమాధానాలు చెప్పి తిరిగి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 6 గంటల కల్లా ఈ విచారణ పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.